హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఇప్పుడే సరిపోదా శనివారం మూవీ చూడడం జరిగింది అండ్ మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసినాను. అండ్ నాని మూవీ మినిమం గ్యారంటీ ఉంటది, అస్సలు డిసప్పాయింట్ చేయదు మూవీ, అది అందరికి తెలిసిందే. అండ్ ఈ మూవీ ఎట్లా అనిపించింది అని చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. కొత్తగా ఈ వీడియో ఎవరు చూస్తున్నా కూడా నా ఛానల్ ని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ముందుగా స్టోరీ విషయానికి వస్తే, మూవీ టీమ్ చాలా ప్లేసెస్ లో స్టోరీ ఆల్రెడీ రివీల్ చేసినారు అండ్ ట్రైలర్ లో కూడా రివీల్ చేసినారు అని చెప్పొచ్చు. హీరో సూర్యకి కోపం చాలా ఎక్కువ ఉంటది. అమ్మకిచ్చిన మాట కోసం శనివారం మాత్రమే ఆ కోపాన్ని చూపించాలని రూల్ పెట్టుకుంటాడు. అండ్ సూర్య లైఫ్ లోకి సోకులపాలెం అని కష్టాల్లో ఉన్న ఒక ఏరియా ఎట్లా వచ్చింది, వచ్చిన తర్వాత ఏం జరిగిందనే మూవీ స్టోరీ అని చెప్పొచ్చు. ఎస్జే సూర్యది కంప్లీట్ నెగిటివ్ రోల్ అండ్ నానిది కంప్లీట్ సేవియర్ రోల్. ఆ ఏరియా వాళ్ళని ఎట్లా కాపాడినాడు ఎస్జే సూర్య నుంచి అనేదే స్టోరీ అని చెప్పొచ్చు. వివేకాత్రేయ మూవీని చాలా బాగా రాసుకున్నాడు అండ్ చాలా బాగా ప్రజెంట్ కూడా చేసినాడు. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా వరకు ఒక యాక్షన్ మూవీకి, ఒక కమర్షియల్ మూవీకి ఏమేం కావాలో అన్ని కూడా మూవీలో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎస్జే సూర్య చించేసిండు అని చెప్పొచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ తోని చాలా సీన్స్ లో భయపెట్టి అండ్ కొన్ని సీన్స్ లలో నవ్వించుకుంటూ చాలా బాగా పర్ఫార్మ్ చేసినాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి రోల్స్ చేసినాడు ఎస్జే సూర్య, కానీ ఇందులో చాలా బాగా అనిపించింది. నాని అందరికి తెలిసిందే, ఈజ్ ఎ నేచురల్ స్టార్, ఖచ్చితంగా బాగా చేసినాడు. అండ్ నానిని కంప్లీట్ గా యాక్షన్ మూవీలో చూడడం బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో ఎక్కువ సాంగ్స్ ఏం లేవు, 2 సాంగ్స్ ఉన్నాయి. వాటి వల్ల కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు మూవీకి. అండ్ కానీ బీజిఎం ఉంటది, అదిరిపోయింది అసలు బీజిఎం అని చెప్పొచ్చు. స్టార్టింగ్ టు ఎండ్ బీజిఎం చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ టైమ్ లో బీజిఎం గానీ అండ్ ఎస్జే సూర్యకి బీజిఎం గానీ చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం అయితే మస్తు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అనిపిస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ప్రెజెంట్ కూడా చేసినారు. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం హీరోకి విలన్ కి ఫేస్ ఆఫ్ కి ముందు సీన్స్ కొంచెం ఇంకా బాగా రాసుకునేది ఉండే అని నాకు అనిపించింది. వివేకాత్రేయ యాక్షన్ మూవీ తీసినా కూడా వివేకాత్రేయ స్టైల్ ని ఎక్కడ మిస్ చేయలేదు. చాలా సీన్స్ వరకు క్లాస్ అండ్ మాస్ అన్నట్టుగా నడుస్తూ ఉంటది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి మూవీలో. మదర్ అండ్ సన్ ఎమోషన్ గానీ, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గానీ, బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ గానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ లో కూడా ఏడ్పిస్తాడు కూడా. అండ్ కొంచెం యాక్షన్ టైంలలో కొంచెం డిసప్పాయింట్ అయినాను. కొంచెం ఇంకా బాగా కొరియోగ్రఫీ చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఫైట్స్ ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా థియేటర్ లో వెళ్ళి చూడాల్సిన మూవీ. మూవీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. మనకి ట్రైలర్ ఏదైతే ప్రామిస్ చేస్తుందో థియేటర్ లో అది ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తారు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఏది మూవీ, ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ. నాని నెవర్ బిఫోర్ కంప్లీట్ యాక్షన్ మూవీ, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.